క్రీస్తేసు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. క్రీస్తేసు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును. ఆత్మల రక్షింతును. సాగిపోదు 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 సాగిపోదు. దేవుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును. యేసుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును. సమయ సమయాలందు శ్రమల సుఖాలందు సమయ సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. యేసుతో సాగెదను. శోధన బాధలు సహింతును చావుకు వెనుదీయను. శోధన బాధలు సహింతును చావుకు భయపడను. సిలువను భరించి క్రీస్తును ధరించి సాతాను ఎదిరింతును. సిలువను భరించి క్రీస్తుని ధరించి సాతాను ఎదిరింతును. సాతాను ఎదిరింతును. అందరం పాడదాం. సాగిపోదు 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 సాగిపోదు. దేవుని ఆజ్ఞ ప్రకటింతును సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును సువార్త ప్రకటింతును. ఈ ఘనత ఈ భూమిని నే కోరను. లోకాశలు త్యజింతును. ఏ ఘనత ఈ భూమిలో నే కోరను. లోకాశలు త్యజింతును. నా యేసు నా గమ్యం సువార్త నా భాగ్యం ఈ వార్త నా జీవనం. నా యేసు నా గమ్యం సువార్త నా భాగ్యం ఈ వార్త నా జీవనం. ఈ వార్త నా జీవనం. సాగిపోదు 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 సాగిపోదు. చివరి చరణం. నా పరుగును ముగించ ప్రభు కృప చాలు. దొరుకునుగా జీవ కిరీటం. నా పరుగును ముగింపను ప్రభు కృప చాలు. దొరుకునుగా జీవ కిరీటం. ప్రభు యేసు రాజ్యంలో పరలోక స్వాస్థ్యములో ప్రియమైన పాలుందును. ప్రభు యేసు రాజ్యంలో పరలోక స్వాస్థ్యంలో ప్రియమైన పాలుందును. ప్రియమైన
గాక. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. మురళీ నాయక్ కర్నూలు పరిసర ప్రాంతాలలో సరిగ్గా ఒక 2 సంవత్సరాలు నాయకులంటే తండాలో నివసిస్తున్న లంబాడీస్ వారిలో కూడా కొన్ని తెగలు ఉంటాయి. ఒక్కడే కొడుకు 2022 అనుకుంటాను, బహుశా నవంబర్లో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందంటే జాయిన్ చేశారు. ముందు కొన్నాళ్ళు దగ్గరలో ఈ ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉంచారు. ఆ తర్వాత మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉంచారు ఒక 6 నెలలు. ఆల్ ఆఫ్ సడన్గా మరి పాకిస్తాన్తో యుద్ధం అనేసరికి ఈ ఆర్మీలో మిలిటరీలో జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుందంటే ఎప్పుడు ఏ జవాన్ని ఎక్కడికి పిలుస్తారో ఎవరికి తెలియదు. సో అవన్నీ కూడా ఇళ్ళ దగ్గర కూడా తెలియనివ్వరు. జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఎందుకు చెప్తున్నానో తర్వాత మీ దగ్గరకు వస్తాను, ముగింపు కూడా త్వరగానే వచ్చేస్తాను, విస్తరించి సాయంత్రం మాట్లాడుకుందాం. సరే, విషయం మరి ఆ మురళీ నాయక్ అనే అబ్బాయి వరకు వచ్చింది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కశ్మీర్ POK అంటే మీకు అర్థమై సావదు కనుక పాకిస్తాన్ ఆక్రమించిన ఒక కశ్మీర్ భాగం ఒకటి ఉంది. కాశ్మీర్ భాగమే భారతదేశ తలభాగంలో ఏమండి తలభాగాన్ని ఆనుకొని కాశ్మీర్ ఉంటుంది కనుక ఇది భారతదేశపు తలభాగం, కాశ్మీర్ భాగం. ఆ భాగాన్ని ఆనుకుని ఏముంటుంది, పాకిస్తాన్ ఉంటుంది కదా. ఈ కాశ్మీర్ని కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమించింది. భారతదేశ తలభాగంలో కొంత భాగాన్ని కాశ్మీర్ ఈ పాకిస్తాన్ ఏం చేసింది, ఆక్రమించేసింది. బార్డర్లో కొంత భాగాన్ని. ఆ పాకిస్తాన్ ఆక్రమించిన భాగాన్నే POK అన్నారు. POK అంటే ఏంటంటే P అంటే పాకిస్తాన్, O అంటే ఆక్యుపైడ్, K అంటే కాశ్మీర్. తెలుగులో చెప్పాను నేను ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ భూభాగం. ఈ భూభాగంలో నుండే మొన్న ఐ థింక్ 7వ తేదీ అనుకుంటాను, మే 7 సమ్ డేట్, పహల్గామ్ అనే ప్రాంతంలో కొంతమంది పర్యాటకులు వెళితే ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నుండి వచ్చిన ఉగ్రవాదులే ఒక 4 దాదాపు ఒక 25-26 మంది మీద దాడులు చేశారు. కొంతమందిని మరీ అడిగి చంపారు, మీరు ఏ మతమో, ఏ జాతి, ఏ భాష అని. సరే, ఏది ఏమైనా అది తట్టుకోలేనటువంటి భారతీయులు వారి మీద యుద్ధానికి దిగారు. ముఖ్యంగా ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేశారు. మన భారత వనితలు 2 రాత్రి దాదాపు 2 ఆ టైంలో ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి దాదాపు 9 స్థావరాలను ధ్వంసం చేశారు. సో నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక సైనికుడు లేదా ఒక వ్యక్తి, ఒక యవ్వన బిడ్డ దేశ రక్షణ కొరకు తాను అప్పగించుకుంటున్న క్రమంలో ముందుగానే ఇంటి దగ్గర ప్రిపేర్ అయిపోతాడు. తల్లిదండ్రులు కూడా సిద్ధపడే బిడ్డను పంపిస్తారు. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఈ త్రివిధ దళాలు ప్రాణత్యాగంతో కూడినవి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చంపబడతారో తెలియదు. ఎలాంటి యుద్ధంలో వీళ్ళు వీర మరణం పొందుతారో తెలియదు. కనుకనే వాళ్ళన్నీ తెగించే వారు దేశం కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే, సమస్తాన్ని పరిత్యజించే సిద్ధపడి వెళతారు. ఈ వెళ్ళే క్రమంలో కొన్ని విషయాలు మీరు గమనించాలి. అమ్మ మీద ప్రేమ ఉంటుంది, కానీ వెళ్ళి 3-4 సంవత్సరాలు అవుద్ది, అమ్మను చూసుకునే భాగ్యం ఉండదు. బాగా వినాలి ఈ మాటలన్నీ, మీకు అర్థమయ్యే భాషలో అని చెప్తున్నాను. ఒకవేళ పెళ్ళయిందనుకోండి, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఈ మధ్య నేను కొన్ని చూసినప్పుడు చాలా ఏడుపు వచ్చేది. ఎందుకంటే జవాన్ ఇంటికి వచ్చి 1 వారం చిన్న బిడ్డ
బాబుతో గడిపి తన భార్యతో గడిపి మళ్ళీ ఆ తల్లి ఈ బిడ్డ తర్వాత మళ్ళీ గర్భంతో ఉంటుంది ఆ తల్లి. ఈ బిడ్డను తీసుకొని గర్భంతో ఉన్న ఈ తల్లి వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి ఆ జవాన్ని సాగనంపుతుంటే ఎంత ఏడుపు వస్తుందో. ఎందుకంటే మళ్ళీ వెళుతున్న ఈ జవాను మళ్ళీ 2 రోజులకు వస్తాడో, 3 ఏళ్ళకు వస్తాడో, 5 ఏళ్ళకు వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలీదు. సో కన్నీళ్లు దిగమింకొని దేశ రక్షణ కోసం, దేశ ప్రజల సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేయడానికి వెళతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియులరా, ప్రభుత్వం వారు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వారికి కొన్ని కోడ్లు చెప్తారు. కోడ్లు అంటే మీకు తెలుగులో ఎలా చెప్పాలి? రహస్యమైన భాషా విధానం అది. దాన్ని సీక్రెట్ కోడ్ అని కూడా చెప్తారు. అది ఎలాగంటే, ఒకవేళ శత్రు రాజ్యంలో ఏ శత్రువుకైనా నువ్వు పట్టబడ్డప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీ శరీరాన్ని నలగొడుతున్నా, నీ శరీరాన్ని చీరేస్తున్నా, నీ పీక మీద కత్తి పెట్టి సగం తెగిపోయినా, నీ గుడ్లు పీకేసినా, నీ నాలుగు కోసేసినా, తోటాలు నీ చుట్టూ పెట్టి ఏమండి పాయింట్ బ్లాక్లు పెట్టారంటారు చూసారా, అలాగా నీకు ఎక్కడ ఎన్ని గన్నులు పెట్టినా ఆఖరికి ఒక మైన్ లాంటిది నీ కింద పెట్టి పేల్చేయడానికి సిద్ధంగా ఉన్నా, మన భారతదేశపు రహస్యముగా ఉన్న గుట్టు సీక్రెట్లు ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీలు లేదు. అంటే నువ్వు చావనైనా చావు, నీ శరీరాన్ని చింద్రమయ్యేలాగా బాంబులకైనా అప్పగించు, కానీ మన భారత మరి రహస్య విషయాలు ఏటిని కూడా చెప్పడానికి వీల్లేదు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ థింక్ గత 4-5 ఏళ్ల క్రితం చిన్న స్ట్రైక్ ఒకటి జరిగినప్పుడు బార్డర్లో అదే కాశ్మీర్ నుండి స్ట్రైక్ ఒకటి జరిగింది. అందులో భాగంగా మన కేరళకు సంబంధించినటువంటి ఒక కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, ఆయన పేరే వర్ధమాన్ అభినందన్. ఆయన ఎయిర్ ఫోర్స్లో మంచి నైపుణ్యతను సాధించిన వాడు, జెట్ ఫైటర్. అతను గాల్లో విమానాన్ని చక్కర్లు కొట్టించాలంటే మరి బుల్లెట్ అంటే ప్రత్యర్థి బుల్లెట్కి కానీ ప్రత్యర్థి రాడర్కి కూడా, రాడర్ అంటే తెలుసు కదా, రహస్యంగా మన విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టే ఒక వ్యవస్థ అది. రాడార్కు కూడా దొరకకుండా ఫైట్ జెట్ని నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఒకనాటి వర్ధమాన్ అభినందన్. ఆయన పాక్ సైన్యానికి దొరికాడు. అలా జెట్టు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పేల్చినటువంటి ఎదురుదాడుల్లో ఆ విమానం గాల్లోనే కాలిపోయింది. ఇతను మాత్రం మీకు తెలుసో లేదో, విమానానికి చిన్న డ్యామేజ్ అయినా కూడా తెలియకుండానే పైలట్ కూర్చున్న కాక్పిట్ ఏదైతే ఉంటుందో కూర్చున్న సీటు పైకి లేచిపోద్ది ఆటోమేటిక్గా. పైలట్లు చచ్చిపోరు. యుద్ధ విమానాలు నడిపే పైలట్లు సాధారణంగా మరణించరు. ఎందుకంటే ఆ యుద్ధ విమానానికి ఏదైనా బాంబు తగిలినా, ఏదైనా ఎదురు తగిలినా వెంటనే పైలట్ గాల్లోకి వెళ్ళిపోతాడు. ఆటోమేటిక్గానే పారాషూట్లు ఓపెన్ అయిపోతాయి. ఏమండి, సురక్షితంగా ఒక ప్రాంతానికి దిగుతాడు. కానీ ఈయన పడ్డ ప్రాంతం ఏంటంటే ఇండియాలో కాదు, పాకిస్తాన్లో పడ్డాడు. అప్పుడు వాళ్ళు పట్టుకొని చాలా చెత్త కొట్టారు. ఎంత చెత్త కొట్టారంటే మీరు నేను చెప్పినందుకని చూడండి, యూట్యూబ్లో కూడా ఉంటుంది. అసలు మొహమంతా కూడా రక్తపు ముద్దలాగే ఉంటుంది. ఎంత చెత్త కొట్టారో ఆలోచించండి. మొహం మీద కొట్టేశారు. ఎంత కొట్టినా కూడా సీక్రెట్లు ఏమీ చెప్పలా. చివరికి ఓపెన్ అయిపోయాడు. నన్ను చంపినా పర్లేదు కానండి, అలాంటి రహస్యాలు మేము చెప్పకూడదు అంటాడు. వాళ్ళు కాఫీ ఇచ్చి మరి అడిగినా కూడా చెప్పలేదు. చివరాఖరికి పట్టుకున్నప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఈ సందర్భానికి వచ్చానంటే, ఆయన దగ్గర అప్పటికే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆయన దగ్గర అప్పటికే ఎక్కడెక్కడైతే రహస్యంగా ఉగ్రవాద స్థలాలు ఉన్నాయో వాటి తాలూకు మ్యాప్లు ఉన్నాయి. అవి ఎక్కడ బయటపడతాయా అని చెప్పేసి దొరికిన వెంటనే, కింద పడ్డ వెంటనే, పారాషూట్ నుంచి కింద పడ్డ వెంటనే అది పాకిస్తాన్ ప్రాంతం అని తెలుసుకుని వెంటనే ఏం చేశాడో తెలుసా? తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏం చేశాడు? మధ్యాహ్నం మీరు బోధిన్నట్టే వాడు ఆ పేపర్లు తినేశాడు. ఏం చేశాడు?
ఆ పేపర్లన్నీ ఏం చేశాడు? కడుపులో వేసేసుకున్నాడు. వేసుకున్న తర్వాత వాడు ఇంకో 10 రోజులైనా బయటికి వెళ్ళడు. ఏ బయటికి వెళ్ళడు? డబ్బాకి. పేపర్లు అరుగుతాయా? తినండి మీరు పేపర్లు చూద్దాం. ఇంత కట్ట తినేశాడు. చావనైనా వస్తారు కానీ రహస్య విషయాలు మాత్రం బయటికి చెప్పరు. ఇందులో చాలా ఉంటాయండి ట్రైనింగ్లో భాగంగా. మర్చికి ఇంకొక మాట కూడా చెప్తాను. బంద ఉంటుంది కదా, బురద మట్టి అంటారు. ఏమంటారు మీరు దాన్ని? బురద మట్టేనా? బాగా బంకమట్టి అండి. బాగా జిగురున్న బంకమట్టిలో వెనకాలకు చేతులు కట్టేస్తారు. ట్రైనింగ్లో భాగం ఇది. వెనకాలకు చేతులు కట్టి తలకాయ తీసుకెళ్ళి బోర్లో ఆ బురద మన్నులో గుచ్చుతారు సైనికుడిని. గుచ్చేసి వాడి తల మీద ఒకడు ఎక్కి కూర్చుంటాడు. 5-6 నిమిషాల వరకు వాడు గిలగిల కొట్టేసుకొని లోపల సావనన్న చావాలి కానీ పైకి లెగటానికి వీల్లేదు. అంటే ఎంతసేపు బిగపట్టాలి అలాగా? ఊపిరి 5 లేదా 6 నిమిషాలు. అంత కఠినమైన శిక్షణ. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ శిక్షణ శరీరానికి సంబంధించి. దేనికి సంబంధించింది చెప్పండి? శరీరం. ఇవన్నీ తట్టుకున్నప్పుడే శత్రువుని ఎదిరించగలిగిన ధీరుడు అవుతాడు. పాపం మురళి నాయక్ 14 మందిని చంపేశాడంట ఆల్రెడీ. ఇతను ఏం చేశాడో తెలిసి ఒక్క కుర్రోడే 14 మందిని దాదాపు చంపేశాడట. ఒక బుల్లెట్ ఉంది, ఇంక ఎవడు లేడు అనుకొని వెనక్కి తిరిగేలోపే వెనక్కి నుండి షూట్ చేశారట అతన్ని. అంటే శత్రువులు ఎదురుగానే చూశాడు, వెనక నుండి వచ్చే సంగతి తెలియలేదు. తిరిగే లోపే ఏమైపోయింది? బుల్లెట్లు వెనక నుండి దిగిపోయాయి. సరే, ఎలాగైతేనేమే ఒక శత్రు దేశము నుండి తమ దేశాన్ని తమ్మును కాపాడుకోవడం కోసం శరీరాన్ని పూర్తిగా నల్లగొట్టుకుంటారు. ఒకటి. రెండో మాట, అతి ప్రాముఖ్యమైన మాట, శరీరాన్ని కాదు జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తారు. ఇందులో ములాజ్ ఉండదు. ములాజ్ అంటే మా అమ్మోళ్ళు ఉన్నారే, మా నాన్న ఉన్నాడే, నాకు భార్య ఉందే, నాకు పిల్లలు ఉన్నారే, నేను చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, నాకేదన్నా అయితే వాళ్ళకి ఏమవుద్దో, వాళ్ళు ఎలా బ్రతుకుతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దో, ఇంకేం ఉండదు. ఒక్కసారి నువ్వు సంతకం పెట్టి ఆర్మీలో జాయిన్ అయ్యావా, దేశ ప్రజల కోసం నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని అవసరాన్ని బట్టి ఖచ్చితంగా త్యాగం చేయాలి. అట్లయితేనే నీవు ఈ ఉద్యోగానికి అర్హుడవు. ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మరణించిన వెంటనే మనకి ఒకటి క్యాప్షన్ కనపడుతుంది. అదేంటంటే, ఈ మురళీ నాయక్ గురించి వ్రాస్తూ, మన దేశం కోసం వీర మరణం పొందిన వీర జవాన్, ఇంగ్లీష్లో మార్ట్రేట్స్. వీర మరణాన్ని ఏమన్నారు? మార్ట్రేట్స్ అన్నారు. అర్థమవుతుందా? దాన్ని మన బైబిల్ పరిభాషలో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చనిపోయిన, అనగా గత మాసంలో చనిపోయిన ప్రవీణ్ పగడాల గారికి కూడా అదే పదం వర్తించింది, మార్ట్రేట్స్. సో సెక్యులర్గా దాన్ని వీరమరణం అన్నారు, బిబ్లికల్గా దాన్ని ఏమన్నారంటే హతసాక్షి అన్నారు. ఏమన్నారు చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు విషయానికి వస్తున్నాను, దాదాపు ముగింపుకు వస్తున్నాను, వివరణ ఇవ్వను, సాయంత్రం మాట్లాడతాను. దేశ సంరక్షణ కోసం తను పెట్టుకున్న నియమాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, సైన్యంలో జాయిన్ అయినోడు ఒక నియమానికి కట్టుబడి జాయిన్ అయ్యాడు. ఏంటా నియమం? ఇంక వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల వరకు అమ్మ లేదు, బాబు లేడు, నాన్న లేదు, ఊరు లేదు. అక్కడ ఎలాంటి కఠినమైన శిక్షణ నీకు అందించిన అన్నిటికీ నువ్వు తట్టుకొని ఉండే పని అయితేనే రా, లేకపోతే ఆగిపో. అన్నిటికీ ఒప్పుకొని ఏం చేస్తున్నాడు? సంతకం పెడుతున్నాడు. అంటే తను కట్టుబడి
దేశ సేవ కోసం, దేశ సంరక్షణ కోసం, శత్రువులను మట్టుపెట్టడం కోసం, తన దేశాన్ని తన జనాన్ని కాపాడుకోవడం కోసం ఏవైతే మీరు నియమాలు పెట్టారో ఆ నియమాలకు నేను కట్టుబడే నేను సైనికుడిగా జాయిన్ అవుతున్నాను. దానికోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఇది శారీరకంగా కనబడుతున్న యుద్ధం. కానీ ప్రవీణ్ అన్న దగ్గరకు వచ్చేసరికి మీరు ఏమన్నా అనుకోండి, నా మనసులో మాట చెప్తున్నాను, నేను బండి వేసుకొని రోడ్డు ఎక్కానంటే చాలు నాకు ఆయన గుర్తురాని రోజే ఉండదండి. నేను బైక్ తీసుకొని రోడ్డు ఎక్కానా ఖచ్చితంగా ఏదో ఒక బుల్లెట్ కనపడుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, నా మనసులో మాట చెప్తున్నాను. నాకు బుల్లెట్ కనిపించిందంటే చాలు ఫస్ట్ నాకు ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? ప్రవీణ్ పగడాల గారు గుర్తుకొస్తారు. నిజంగానండి, సైనికుడు నియమం కోసం ప్రాణం పెట్టాడు, కానీ నా క్రీస్తు సైనికుడు. అందుకనే నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి ఆయన మాటలు ఎప్పుడు వింటున్నా, మై కింగ్ మై కింగ్ మై కింగ్ అంటే ఏంటి, అర్థం ఏంటి? ఆయన నా రాజు, నేను ఆయన సేవకుణ్ణి కాదు, సైనికుణ్ణి. నేను ఎవరిని? నేను సైనికుణ్ణి. నాకు ఆ పదాలు వింటున్నప్పుడు నాకు ఒళ్ళు పులకరించి వద్ది, ఒక్కోసారి ఎక్కడ లేని రోషం వచ్చేస్తుందండి. ప్రభు కోసం చచ్చిపోవడానికి అస్సలు శంకించొద్దు, అనుమానించొద్దన్న ఉద్రేకం వచ్చేస్తుంది, ఎమోషన్ వచ్చేస్తుందండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, తన విశ్వాసం కోసం ప్రాణం పెట్టిన హతసాక్షి, వీరమరణం అందిన గొప్ప సైనికుడు ప్రవీణ్ పగడాల గారు. సెక్యులర్ సైనికుడు దేశ రక్షణ కోసం తను పెట్టుకున్న నియమాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రాణం ఇచ్చాడు. కానీ దేవుని సేవకుడు తను కట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం, అదేదో కాదు, విశ్వాసం. తన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం కోసం వీరమరణం పొందాలి అని మన తరంలో మనకు చూపిస్తున్న మరొక వ్యక్తి ఎవరో కాదు, నన్నదరదని నేను అంటాను. ఒకనాటి స్టెఫెనే, ఈనాటి స్టెఫెన్ అంటాను నేను. ఆయన ఎవరో కాదు, ప్రాణాలకు ఏమండి అంటాడు కదా. తన ప్రసంగాలు అక్కడిక్కడ నేను చిన్న చిన్న బిట్లు విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆయన ఏమంటాడు తెలుసా? క్రైస్తవుడంట మరణాన్ని ఆనందంగా ఆలింగనం చేసుకుంటాడంట. అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు ఏం చేస్తాడంట? ఒకవేళ మరణం అంటూ వస్తే అది గొడ్డల రూపంలో మన ముందుకు రావచ్చు, కత్తి రూపంలో మన ముందుకు రావచ్చు, రాటు రూపంలో మన ముందుకు రావచ్చు, బాంబు రూపంలో మన ముందుకు రావచ్చు. అది ఎలాగొచ్చినా మరణం మన ఎదురుగా వస్తే దాన్ని ఏం చేయాలంట? ఆనందంగా వాటేసుకోవాలట. మరి మరణాన్ని ఆనందంగా వాటేసుకునేంత విశ్వాసం ఉందా మీకు? అదేంటి అలాగున్నారు? మరణాన్ని ఆనందంగా వాటేసుకుంటారు మీరు? అంత గొప్ప విశ్వాసం ఉందా? నాకు అనిపిస్తుంది, నేను అనుకోని రోజే ఉండదండి. ఏమండి, నిజంగా ఎవడేమన్నా అనుకునేవ్వండి, ఎవరేమైనా అనుకునేవ్వండి, ఆయన గురించి ఏమైనా చేసుకునేవ్వండి, పర్లేదు. కానీ ఆయన మాత్రం చిత్రవద పెట్టి చంపేశారండి. ఏం చేశారు? చిత్రవద. ఒక్కసారి మీరు ఆలోచించండి, పోస్ట్ మార్టంలోనే 18 ఒట్టి తలకాయకే 18 బలమైన దెబ్బలంటే, యాక్సిడెంట్లు 18 ఎలా తగులుతాయండి? 1-2 తగులుతాయి. కానీ దవడ ఎముక సామాన్యంగా ఎరగదు. దవడ ఎముక సామాన్యంగా ఎరగదు. అర్థమవుతుందా? ఎదరు భాగం ఏదన్నా దెబ్బ తగిలితే పళ్ళుడిపోతాయి, అంతేగాని సరిగ్గా గొడ్డలతో నరికినట్టు ఇది ఇలాగా ఎంతవరకు నరికేశారు లోపలికి. ఎలా నరికారండి నిలువుగా? ఎంత కసి లేకపోతే, ఎంత అక్కసు, ఎంత ద్వేషం లేకపోతే, ఎంత కోపం లేకపోతే అంత భయంకరంగా నరికేశారు. ఆలోచించండి. ఒకసారి ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే నాకు మళ్ళీ అనిపిస్తుంది, అక్కడ గొడ్డలు తీసుకొని ఎత్తి కొడుతున్నా కూడా
మై కింగ్ అని ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ కూడా ఏం చెప్తాడు? ఒరే బాబు, సుప్రీంకోర్టులో మరి 16వ తేదీ ఏదో నీది హీరింగ్ ఉందంట కదా, ఎప్పుడు 2002లోనో 2003లోనో పిల్లేసావంట కదా, మరి ఏటి నీ పరిస్థితి? నీ తరఫున ఎవడు వాదిస్తారంటే సుప్రీంకోర్టు మా నాయింది అంటాడట. సుప్రీంకోర్టు ఎవరిదే? మన ఆయన. ఏం మాట్లాడతావు? ఆ విశ్వాస స్థాయి ఏంటండి బాబు? ఆ విశ్వాస పరిమాణం ఏంటండి బాబు? అర్థమవుతుంది మీకు? నాకు అనిపించింది ఆయన వీడియోలు చచ్చిపోయినాక బయటపడ్డాయి ఎక్కువగా. చనిపోయిన తర్వాత ఆయన పేరట ఎక్కువ సువార్త జరుగుతుంది. బ్రతుకున్నప్పుడు ఎందుకునో బయటికి రాలేదు అంతగా. ఏమంటే కొంతమందికి తెలుసు, కానీ మరణించిన తర్వాత మాత్రం మరో అంబేద్కర్ అని చెప్పేసి సెక్యులర్ వాదులు వినిపిస్తూ ఉంటే, మరణించిన తర్వాత మరొక హతసాక్షి మన తరంలో మనం చూసాం. గొప్ప విశ్వాస వీరుడని మనం వింటా ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం. ఇందులో సందేహం లేదు. నన్ను ప్రవీణ్ పగడాల గారిలాగా తీసుకెళ్ళి చంపేసినా పర్వాలేదు. అర్థమవుతుందా? చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీకు నేను ఒక సూత్రమో ఒక మంత్రమో ఏదన్నా అనుకోండి, ఖచ్చితంగా ఒక ధైర్యం అనేది మీకు నూరిపోయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు. ఏమనంటే, లోకము నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని కూడా ప్రేమిస్తుంది. లోకము నన్ను ద్వేషిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. లోకము యేసు ప్రభువుని ప్రేమించిందా ద్వేషించిందా చెప్పండి. ఇంకైతే మనం వెనక ముందు చూడకుండా ద్వేషించింది కాబట్టి ఆయన ఏం చేసింది? ప్రవీణ్ పగడాల ఏంటండి బాబు, ఆయన యేసుని నమ్ముకున్న విశ్వాసేనా కదా? ఈ ప్రవీణ్ పగడాల గారి విశ్వాసానికి మూలమైన క్రీస్తునే వేసేస్తే అంతే కదా, క్రీస్తే కదా ఈ విశ్వాసానికి మూలం. ఆ క్రీస్తునే, విశ్వాసానికి మూలమైన రక్షణకు కారణమైన క్రీస్తునే చంపేస్తే ప్రవీణ్ గారు ఉంచుతారా? ఆటారేటి వంచరు. ఇందు మూలంగా మీకు ఒకటి క్లారిటీగా చెప్పాలనుకున్నాను. అదేంటంటే, లోకము యేసుని ద్వేషించింది గనుక చంపేసింది. యేసుని నమ్మిన క్రైస్తవులారా, మిమ్మల్ని కూడా చంపేస్తుంది. అయిపోయింది నా ప్రసంగం. మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది? మరి ఏం చేద్దాం? వచ్చే నెల నుంచి సువార్త మానేద్దాం. ఏమ్మా, ఏం చేద్దాం? అదేటమ్మా అలాగున్నారు? ఇప్పుడు బయట చెబితేనేమో మీకు ఎవడరా పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు. చూస్తున్నారు కదా మీరు కొన్ని మాధ్యమాల్లో. రోడ్ల మీద చెబితే ఏమంటున్నారు? నీకు పర్మిషన్ ఇచ్చింది ఎవడరా అంటున్నారు. చర్చిల్లో చెప్పుకుంటుంటేనేమో చర్చి లోపలికి వచ్చి మీ ఆధార్ కార్డులు చూపించండి, మీ క్యాస్ట్ ఏంటో చూపించండి, మీరందరూ బీసీసీలుగా మారారా, మీరందరూ మారకుండగా ఒరే పాస్టర్గా నీకు ఇక్కడ సంఘాన్ని పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవర్రా అని అడుగుతున్నారు. మొన్ననే సామర్లకోట బేతేల్ చర్చిలో ఇలాంటి సన్నివేశం ఒకటి జరిగింది. ఏంటి ఈవీబీ ఏమేమి నడుపుతున్నారు? అది ఏమండి, ఈ సమ్మర్ క్యాంపులు ఉంటాయి కదా, ఏమంటారు వాటిని? వీబీఎస్ఏ కదా, వొకేషనల్ బైబిల్ స్కూల్, వీబీసీ, రైట్? వీబీఎస్, సిబిసి అని కూడా అంటారా? ఓకే, సమ్మర్ క్యాంపులు అన్నమాట. ఎనీవే, ఏదేమైనా పిల్లలు అందరూ వచ్చారు. మా పిల్లల్ని తీసుకొచ్చి మత మార్పులు చేస్తున్నారని చెప్పేసి గొడవ, బూతులు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, రోడ్డు మీద మనల్ని సువార్త చెప్పుకొనివ్వట్లేదు, సంఘాల్లో కూడా మనల్ని. మరి ఏం చేద్దాం?
ఏం చేద్దాం? ఏమంటే అసలు మీరు భారతీయులేనా? నా డౌటు, మీరు భారతీయులేనా? భారతీయులే కదా. భయపడకండి. ఎందుకంటే రోడ్డు మీద ఎవడికి ఆపే దమ్ము లేదు, ధైర్యం లేదు, అధికారం లేదు. నేను బతికుండగా మీరు నాతో పాటు వచ్చినంతకాలం రోడ్డు మీద మనల్ని ఆపే దమ్ము ఎవడికి లేదు. ఎందుకు తెలుసా? నువ్వు భారతీయుడు అయితే నేను భారతీయుడినే. ఈ రోడ్డు మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నా దేవుని గురించి ప్రకటించుకునే హక్కు నాకుంది. ఈ దేశం ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది హిందూ దేశం కాదు. అర్థమవుతుంది మీకు? ఇది భారతదేశం రా నాయనా. ఇది హిందూ దేశం కాదు. ఇది సెక్యులర్ కంట్రీ. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవడైనా ఎవరికి నచ్చిన మతాన్నైనా స్వీకరించవచ్చు. ఎవడైనా ఎవడికి నచ్చిన మతాన్నైనా ఏ రోడ్డు మీదైనా ప్రకటించుకోవచ్చు. నీకు నచ్చితే విను, నచ్చకపోతే మానే. అంతేగాని ఒకటి నీ దేవుళ్ళను కానీ, నీ దేవతలను కానీ, నీ విశ్వాసాన్ని కానీ కించపరిచే హక్కు మాత్రం నాకు నీకు ఎవడికి లేదు. కానీ నీ భావన ఇతరులను గాయపరచకుండా నీ దేవుని ప్రేమను, నీ దేవుని గొప్పతనాన్ని, సమాజాన్ని ఉద్ధరించే, బాగు చేసే క్షేమ సమాచారాన్ని చెప్పడంలో తప్పేమీ లేదు. దాన్ని అడ్డుకోవడానికి ఎవడు ఏమీ చేయడానికి లేదు. అర్థమవుతుందా? ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు ఏమి చేయడానికి లేదు. ఒకటే చెప్పాలి మనం. ఆల్రెడీ మనం గాస్పెల్ ఫర్ ఎవ్రీ వన్, GEO మినిస్ట్రీస్ అర్థం ఏంటో తెలుసా? జీ అంటే గాస్పెల్. ఏమండి? ఫర్ ఎవ్రీ వన్. ఎవ్రీ వన్ అంటే అర్థం ఏంటి? ప్రతి వ్యక్తికి సువార్త అందించడమే మన లక్ష్యం. ఇది మంది ఏంటో తెలుసా? మంది దాన్ని ఏమంటారండి? ఒక వ్రతం అండి మంది. అర్థమైందా? మంది ఒక ఒప్పందం అండి. మంది ఒక మొక్కుబడి అండి. వాళ్ళ భాషలో చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? మంది ఏంటి? మొక్కుబడి. ఏంటా మొక్కుబడి? బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయనకి మాట ఇచ్చాం, మొక్కుబడి చేసుకున్నాం, ఒప్పందం చేసుకున్నాం. ఏమని? ప్రభువా, మేము చచ్చిపోయేంత వరకు నీ మరణ, సమాధి, పునరుద్ధానాలను ప్రకటిస్తాం అని. ఏం చేసాం మనం? మొక్కుబడి చేసుకున్నాం. ఇప్పుడు ప్రతి శనివారం, రెండో శనివారం ఏం చేస్తున్నాం మనం? మొక్కుబడి తీర్చుకుంటున్నాం. మొక్కుని ఏం చేస్తున్నాం మనం? తీర్చుకుంటున్నాం. వాళ్ళ అయ్యప్ప స్వామి మొక్కులను వద్దంటున్నాం మనం. వాళ్ళ మాల వేసుకుంటుంటే అలా వేసుకోవద్దని మనం ఏమైనా అడ్డుపడుతున్నామా? వాళ్ళ దీక్షలకి ఏమైనా మనం అడ్డుపడుతున్నామా? పడకూడదు, తప్పు. అలాగే మన మొక్కుబడికి కూడా ఎవ్వడు అడ్డుపడడానికి వీలు లేదు. అవసరమైతే ఆ మొక్కుబడి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుక తీసేది లేదు. ఇప్పుడు ఒక చిన్న వచనాన్ని చూపించి ముగిస్తాను. అందరు బైబిల్లో పనిచేయండి. లోపు మంచినీళ్ళు తాగుతాను. సరే, కొంచెంసేపు అనుకుందాం. నేను అసలు అంత గొప్పని కాదులే, కానీ నేను పౌన్లు అనుకోండి. కొంచెంసేపు అనుకోండి. ఊరికి అనుకోండి. మీరందరూ నా పిల్లలు అనుకుందాం. ఏ పిల్లలు? తిమోతి పిల్లలు. తిమోతి లాంటి పిల్లలు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు తిమోతికి? విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. ఆ పోరాడితే వచ్చే రిజల్ట్ ఏంటంట? నిత్య జీవము చేపట్టము. జస్ట్ అలా హింట్ ఇచ్చి ముగిస్తా. ఇప్పుడు మన పోరాటం ఏ పోరాటం అంట? మందగోడు ఏంటి? పోరాటమే. మందగోడు ఏంటి చెప్పండి? పోరాటం అంటే యుద్ధమే. మందగోడు ఏంటి? యుద్ధమే. మంది యుద్ధమేనా? తిమోతికి రాసిన 2వ పత్రిక తీశారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. ఈయనే కుమారుడు? ఆ తిమోతి కుమారుడేనా? ఆయనకే కుమారుడా? క్రీస్తు యేసునందున్న కృపచేత
అబ్బబ్బబ్బా, బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు నమ్మకమైన అప్పగింపు. అబ్బో 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 అబ్బో, ఏంటి మళ్ళీ చదవండి. అది క్రీస్తు యేసు యొక్క మై కింగ్ మై కింగ్ మై కింగ్ అంటుంటే అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఏమండి, మనం ఎవరమే? అబ్బో, మన కింగ్ ఎవరు? మెస్సయా, మన రక్షకుడు. అందుకే ఏమంటున్నాడు చూడండి తిమోతేయ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా. సైనికుడు ఏమనుభవిస్తాడు? ఈ శ్రమ సాయంత్రం చూద్దరు కానీ, కంగారు పడకనే, ఈ శ్రమ సాయంత్రం చూద్దరు కానీ, ఆ శ్రమ ఇప్పుడు మీరు శ్రమ పడుతున్నారో కాలారు జాపకం సుఖపడుతున్నారో అన్నీ తేల్చేస్తాను సందకాడ రండి. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఆ శ్రమను అనుభవించము. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకును అని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారమే పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు కదా. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పంపులు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములు యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము అని మొదలెట్టి దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడని ఉండినట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుతున్నాను, ఆయనను సువార్త బంధింపబడదు. ఏం చెప్పాడు పౌలు? ఏమంటున్నాడు తెలుసా? ఈ మూర్ఖులు నన్ను తీసుకొచ్చి జైలు వేశారయ్యా అంటే వీన్ని బంధిస్తే ఈ క్రీస్తు సువార్త అనేది ఏమైపోద్ది? చెప్పకనే చెప్పాడు. దాదాపు క్రీస్తు శకం 100లోనే చెప్పేశాడు. పౌలు ఏమని చెప్పాడు తెలుసా? మీరు మనుషుల్ని బంధించవచ్చు, సువార్థికుల్ని చంపొచ్చు, కానీ సువార్తను మాత్రం బంధించలేరు. సువార్తకు మీరు సంఖ్యలేరు. కారణం ఏంటంటే సువార్తకు మూలమైన యేసు సమాధిని చీల్చుకొని 3వ దినాన పునరుద్ధానుడై దాన్నే ఎవడు బంధించలేకపోయాడు. ఆయన మరణాన్ని ఎవరు బంధించలేకపోయారు. అలాంటిది సువార్తను ఆపగలరా? అది మనుషుల్ని బంధిస్తే ఆగిపోద్దా? మనుషుల్ని చంపితే ఆగిపోద్దా? ఆగదు ప్రియులారా, ఇంకా విస్తరిస్తుంది. అర్థమవుతుందా? ప్రవీణ్ పగడాల సోదరుని చంపిన తర్వాత సువార్త ఇంకా ఏమైంది? ఎక్కువైపోయింది. యూట్యూబ్లో ఆన్ చేస్తే సార్ ముందు ఆయన వచ్చేస్తున్నాయి. అర్థమైందా? యూట్యూబ్ ఆన్ చేసిన, ఫేస్బుక్ ఆన్ చేసిన ముందేమొచ్చేస్తున్నాయి. ఇంకా అది పోలే, వదిలేద్దామన్నా పోతలేదంటది. పోతంటే ఎందుకంటే ఒక నీతిమంతుని రక్తం మన రాష్ట్ర భూమి మీద, నేల మీద ఒలికింది ప్రియులారా. నాకు అనిపిస్తూ ఉంటుంది మనకేదో పోయే కాలం దగ్గర పడిందేమో అనిపిస్తూ ఉంటుంది. అర్థమైంది మీకు? నా భాష అర్థం కాలేదా? దేవుడు మన రాష్ట్రాన్ని లేపేస్తాడేమో అనిపిస్తుంది. లేపేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక నీతిమంతుని రక్తం మన నేల తడిచింది. ఆ రక్తం మొరపెట్టదా? ఆ రక్తం అరిసి ఉండదా? కుడుతున్నా, నరుకుతున్నా, పొడుస్తున్నా, తన్నుతున్నా, ఏమంటే టీషర్ట్ మీద బూటు కాళ్ళు కొట్టొచ్చినట్టు కనపడిందే. ఇష్టం లేకపోయినా నోరు అంకవలు 2 తెరిచి లోపల రకరకాల మందు కలిపి పోస్తున్నా
ఆ జీవుడు మై కింగ్ మై కింగ్ మై కింగ్ అంటూనే అల్లాడిపోయి ఉంటాడు కదా. ఆ శబ్దం ఎప్పటికీ నేల మీద పడి రక్తం మొరపెడతా ఉంది. సరే, ఇప్పుడు మన పోరాటం ఏంటంటే, మనకు ఒకటి అర్థమైంది. అదేంటంటే, సువార్తకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా, మీరు నాకంటే పొట్టిగా ఉండొచ్చు, నాకంటే సన్నగా ఉండొచ్చు, నాకంటే చిన్నగా ఉండొచ్చు, నాకంటే బండగా ఉండొచ్చు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ సైనికులారా మీకు వయసు లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీరు విశ్వాస వీరులు. అర్థమైందా? విశ్వాస వీరులకి ఏమి లేదు, వయసు లేదు. అది ఎలాగండి పాస్టర్ గారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇంటికి వెళ్ళి చదవండి. వాళ్ళు నేటికి సాక్ష్యం ఇస్తున్నారు. అర్థమైందా? ఏటట 11వ అధ్యాయంలో ఏం కనపడుతుంది మనకి? విశ్వాస వీరుల జాబితా కనం. 12వ అధ్యాయానికి వచ్చేసరికి మనకి ఏం కనపడుతుంది? నేటికి వాళ్ళు ఏం చేస్తున్నారట? సాక్షి సమూహంగా ఉన్నారట. అర్థమవుతుందండి? అంటే విశ్వాస వీరులకి వయోపరిమితి లేదు. విశ్వాస వీరునికి మళ్ళీ చెప్తున్నాను, ఓటమి లేదు, చావు లేదు. ఇప్పుడు మీరందరూ ఎవరు చెప్పండి? క్రీస్తు ఉత్తి సైనికులు కాదు, ఉత్తి సైనికులు అసలే కాదు. మరి ఏ సైనికులు? క్రీస్తు యేసు సైనికులు. మీరందరూ ఎవరు చెప్పండి? క్రీస్తు. మీ రాజెవరు? మళ్ళీ మైకింగ్ అనకండి. మీరు కూడా లాగిపెట్టి కొడతారు మిమ్మల్ని. అది ఆయనకే చెల్లింది. అర్థమైందా? మీకు బూతులు వచ్చేస్తాలేండి. మైకింగ్ అంటారా, గడిద గుడ్డ అంటారా? లాగిపెట్టి ఒకటి ఇస్తే మైకింగ్ అంటావు, అక్కడ కూడా అస్సలు అనవు. కొట్టే కొద్ది బూతులు వచ్చేస్తా ఉంటాయి మనకి. లేదంటే ఇక ఏది చెత్తపడ్డ అస్సలు దిక్కు తెలియకుండా అది రాళ్ళ రప్పల కంచిత్రాల చెట్లు ఏం చూడకుండా పరిగెత్తడమే. గొయ్యి ఉందా, బంద్ ఉందా, నువ్వుందా ఏం చూడం మనం. పరుగు మందే. మైకింగా ఇంకేమన్నా అలాగ ఉండరు. మీరు ఉండొద్దని చెప్తున్నాను. ఎక్కడున్నాం మనం? సైనికులు. మనం ఏం సైనికులు? దేనికోసమండి మనం సైనికులం? దేనికోసం? ఏ రకమైన సైనికులం? అదే చెప్పాడు పత్రికలో. ఏమన్నాడంటే, తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ 6:12 మొదటి పత్రికలో చదవండి. విశ్వాస సంబంధమైన ఆగుదాం ఎక్కడ. ఇప్పుడు మనది శరీర సంబంధమైన పోరాటం కాదు సుమి. బాగా వినాలి మీరు. ఇప్పుడు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్సులో వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. వాళ్ళది శరీర సంబంధమైన పోరాటం. తెలుసు కదా మీకు. వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. అది కనిపించే బాంబులు కనపడతాయా లేదా? బాంబు పేలేది కనపడుద్దా లేదా? గన్ను కనపడుద్దా లేదా? ఏమంటే షూట్ చేసేది కనబడుతుందా లేదా? కనబడుతుంది. వారు ధరించుకున్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో కంటికి కనబడతాయి, కనబడవా? కనబడతాయి. అంటే మనది విశ్వాస సంబంధమైన పోరాటం. మనం విశ్వాసానికి సంబంధించిన సైనికులం. అర్థమైంది నా భాష? మనది విశ్వాస సంబంధమైన పోరాటం. మనము విశ్వాసానికి సంబంధించిన సైనికులం. అంటే ఇప్పుడు మీకు అట్టే అర్థమైపోతుంది. అదేంటంటే విశ్వాస సంబంధమైన పోరాటం అంటే, విశ్వాసం అంటే ఏంటో తెలిస్తే మన పోరాటం కూడా ఏంటో తెలిసిపోద్ది. అర్థమైందా? విశ్వాసం అంటే ఏంటి? కనిపించేదా, కనిపించనిదా? 11:1 చదివేయండి అక్కడే. 11:1 హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. చాలండి. అంటే అది కంటికి కనిపించేది కాదు. కనిపించకపోయినా ఉన్నది అని నమ్మడమే అది మ్యాటర్. అంటే ఇప్పుడు చెబుదాం మన పోరాటం. చెప్పండి, మన పోరాటం చెప్పండి.
కనిపించని దానితో మన పోరాటం. అర్థమవుతుందా? దేంతో మన పోరాటం? కనిపించని దానితో మన పోరాటం. అంటే మన ఆయుధాలు కూడా ఏంటి? కనిపించని ఆయుధాలే. ఉన్నాయి మీ దగ్గర? ఉంటాయి పాస్టర్ గారు, మీకు కనపడమంటారా? ఏంటండి అలాగున్నారు మీరు? ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయా ఆయుధాలు? ఉన్నాయివి చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఒక మాట చూడండి, మనం ముగించుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం సాయంత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమ్మా? ఏటమ్మా? 6వ అధ్యాయం దానికి ముందు ఒక్క మాటే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇప్పుడు బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా వైపు చూడండి, ముగించేస్తున్నాను. చేతులు ఎత్తండి. బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు. రైట్. ఇప్పుడు మీరు బాప్తిస్వం తీసుకున్నారంటే అర్థం ఏంటో తెలుసా? సంతకం పెట్టి సైన్యంలో జాయిన్ అయ్యారు. ఎక్కడ సంతకం పెట్టి? అదేంటి ఎలాగున్నారు? జవాను సంతకం పెట్టి ఆర్మీలో జాయిన్ అయినట్టే మీరందరూ కూడా యేసు ప్రభువుకు మాటిచ్చి బాప్తిస్మము అనే సంతకం పెట్టి ఏం చేశారు? ఈ సైన్యంలో, ఏ సైన్యంలో? క్రీస్తు యేసు సైనికుడిగా ఉండడానికి ఆయన సైన్యంలో జాయిన్ అయ్యి. మీ యుద్ధం ఏంటి? విశ్వాస సంబంధమైనది. మీ యుద్ధం ఏంటి? విశ్వాస సంబంధం. ఏంటంటే అది కంటికి కనిపించదు, కంటికి కనిపించదు. కానీ నేనేమంటానో తెలుసండి, ఒక మాటలో ఇప్పుడు హింట్ ఇస్తాను. పాకిస్తాన్కి ఇండియాకి ఇప్పుడు జరిగింది దాదాపు కొన్ని 10 సంవత్సరాల వరకు యుద్ధం లేదు, అంతే కదా? అంటే భూ సంబంధమైన యుద్ధాలు ఎప్పుడో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో అలా జరుగుతాయి కదా, రైట్? అది కనిపించేది. కానీ కనిపించిన యుద్ధం సైనికులారా మీకే చెప్తున్నాను, మీకు రోజు యుద్ధమే. గట్టిగా చెబుదాం దేవుని స్తోత్రం. ఎందుకు కంగారు పడకండిలే, మీకు ఉంది. మీకు రోజు ఏంటి? రోజు కాదు, క్షణక్షణము. క్షణక్షణం ఏంటి? మీకు యుద్ధమే. చేస్తున్నారా? యుద్ధం చేస్తున్నారా? అదేటమ్మా అలాగ ఉన్నారు? క్షణక్షణం మనకేంటి? విశ్వాస సంబంధమైన యుద్ధమే. అయితే గెలుస్తున్నారా? యుద్ధంలో గెలుస్తున్నారా? ప్రతి క్షణం ఓడిపోతానే ఉన్నావు. దేవుని స్తోత్రం చెబుదాం. అబ్బా మిమ్మల్ని తగలియ్యా అల్లెలియ్యా అంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదువమ్మా. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను. మనం ఎవరమంట? మనం శరీరంతోనే ఉన్నాం. అమ్మా నా ఎంక చూడండి అమ్మా, మనం శరీరంతోనే ఉన్నాం. కానీ మన యుద్ధం శరీర సంబంధమైనది కాదు. శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధం చెయ్యము. అర్థమవుతుందా? అంటే మన యుద్ధం శరీర సంబంధమైనది కాదు, విశ్వాస సంబంధమైనది. విశ్వాస సంబంధమైందంటే ఏమని చెప్పాను? కంటికి ప్రజలకు కనపడదు. కంటిన్యూ చేద్దాం. మా యుద్ధోపకరణములు అవి కూడా మన గన్నులు, మన కత్తులు, మన తుపాకులు, మన మిజైల్స్, మన జెట్ విమానాలు అవి కంటికి కనిపించేవి కావు. కంటిన్యూ చేయమ్మా. ఏంటంటే మళ్ళీ చదువు మా మాట, దాని ముందు మాట. మా యుద్ధోపకరణములు
అవి కూడా కంటికి కనబడేవి కావు. కానీ కంటికి కనబడవు అని చెప్పేసి బలహీనమైనవి అనుకునేవాళ్ళు జాగ్రత్త. నీ చేతిలో గొడ్లుంది కాబట్టి వేయి శ్రీరాము నరికేస్తానంటే ఏమండి అల్లాడిపోయేవాళ్ళం అనుకుంటున్నామేమో. నీ నినాదం కంటే నీ చేతిలో ఉన్న గండ్ర గొడ్డల కంటే కూడా బలమైనది మా విశ్వాసాయుధం. అది చెప్తున్నాడు అక్కడ. ఏమన్నాడు చూడండి, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలముగలమైనవి. ఏంటివి అవి? మన యుద్ధోపకరణాలు. నువ్వు కట్టిన కోటలు, నువ్వు కట్టిన గోపురాలు, నువ్వు కట్టిన అడ్డులు, ఆటంకాలు, చట్టాలు బలమైన దుర్గములు అన్నాడు. బలమైన దుర్గములు అంటే అవి మనం పడగొట్టలేము శారీరకంగా అయితే. అలాంటి వాటిని కూడా పడగొట్టగలిగిన పడగొట్ట జాలినంత బలముగలవే. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోషి ప్రతి ఆలోచనను ఏం చేయాలంట? బాబా క్రీస్తుకు. ఎందుకంటే మనం ఈ జాబులోకి ఎందుకు వచ్చామో తెలుసా? ఈ ఆర్మీలోకి, సైన్యంలోకి ఎందుకు వచ్చామో తెలుసా? మన కింగ్ని మనం సంతోషపెట్టాలని. ఇందాక మనం చదువుకున్నామే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, జట్టి అయిన వాడు, సైనికుడైన వాడు ఎవడైనను యుద్ధంలోకి ఎందుకు చేరతాడంటే తన దండులోకి వచ్చిన దండు యజమానుణ్ణి సంతోష పెట్టాలని. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని అడ్డగించేది, మన విశ్వాసాన్ని అడ్డుకునేది ఏదైనా సరే, అది ఎంతటి బలం గలదైనా సరే, నీ విశ్వాసంతో పోలిస్తే అది బలమైనది ఎప్పటికీ కాదు. విశ్వాసం ఎంత బలమైందో తెలుసా? అది అనుభవించేవాడికే తెలుస్తుంది ప్రియులరా. ఏదో పెదాల మీద పప్పులుండేసి 4 ఊదరగొట్టే మాటలు ప్రసంగాలు చేసి వెళ్ళిపోతే అవ్వదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. జ్ఞానానికి ఏమండి, విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. జ్ఞానయుక్తమైన మాటలు 4 ఒళ్ళించి మనం ప్రకటించి వెళ్ళిపోతే పని అవ్వదండి. అది విశ్వాసంతో ముడిపడి ఉన్నది. అందుకంటాడు యేసుప్రభు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎంత ఏం పడుద్దట? ఈ కొండ వెళ్ళిపోడిపోయి ఎక్కడ పడిమంటే పడుద్దట? మరి ఇప్పుడు ఇంత గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్న దేశంలో ఉన్నాం మనం. మరి ఎవరన్నా పడమని చెప్పండి. ఆ బెల్లంపల్లి ప్రవీణ్ గారిని కానివ్వండి, అక్కడ ఉన్న రాంబాబు అక్కడ ఉంటాడు బెంగళూరులో, ఆ రాంబాబుని కానివ్వండి, ఏమండి ఆ పరలోక పరదేశం కూడా ఉన్నాడు హైదరాబాదులో. వీళ్ళు చాలామంది ఉన్నారు కదండి. డూమ్ డామ్ అని పడగొట్టేస్తూ ఉంటారు, దెయ్యాలను ఎల్లగొట్టేస్తూ ఉంటారు, కింద పడి దొల్లేస్తూ ఉంటారు. ఒక ఆవిడికి ప్రార్థన చేయగానే 500 చేతిలో పెట్టి ప్రార్థన చేస్తే 1,02,000 రూపాయలు వచ్చి పడ్డాయంట మరుసటి రోజు బ్యాంకులో. 500 ప్రార్థన చేస్తే ఎంత వచ్చాయి? వెంటనే ఏమనుకుంటున్నారు? అయితే నేను 1000 రూపాయలు తీసి ఇప్పుడు సామేలు తీసుకెళ్ళాలి, అప్పులో ఉన్నాడు. సామేలు, నీకు నేను 5,000 ఇస్తా, తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకో. నువ్వు ఒక 5 ఇస్తావా? 10,000. ఇలాంటి ఎక్కువైపోయినాయండి. ఆవగింజంత ఉంటే ఏంటట? కొండను వెళ్ళి నడు సముద్రంలో పడవంటే అంటే అర్థం ఏంటి? లేదు, ఎవరికి లేదనేది మీకు అర్థమవుద్దులేండి, కంగారు పడకండి. ఇక్కడ ఉన్నోళ్ళకి కూడా లేదులేండి కదా. మన పోరాటం అంటే దొంగ పోరాటం. మన పోరాటం ఏంటి? దొంగ పోరాటం. అందుకన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, తీసారా? ఆయుధాలు, విశ్వాస ఆయుధాలు, కనిపించిన ఆయుధాలు, కనిపించిన యుద్ధం. ఏమనుకుంటున్నారు మన యుద్ధం? పాస్టర్ గారండి నన్ను జాయిగా ఎక్కడన్నా తీసుకెళ్ళిపోండి. ఏంటి 3వ వీధి తిరగంగానే 2 వీధులు అయిపోయింది అక్కడ.
మూడో వీధికి రంగాలనే ఈ శరీరం ఏం చేస్తుంది? తెగ తిరిగావులే, కూర్చో, ఏటి తిరుగుతున్నావు, ఏటిది లాగుతుంది, ఏటిది కనిపించే శరీరం. అప్పుడు విశ్వాసం ఏమంటుంది? అమ్మో కూర్చుంటే ఎలాగా? మనం వచ్చి విశ్వాసం చాలా రకాలుగా లేపుతుంటుంది. జనాలు ఏమనుకుంటారో, ఎంత దూరం వచ్చి అది ఆఖరి మధ్యాహ్నం బూటయాన్ని కూర్చుంటే అసలు ఏమనుకుంటారో. అందులో నేను పాస్టర్ గారు లావిడ్ని కదండి, విశ్వాసం కదా. అబ్బా కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక జబ్బ పట్టుకొని ఆలకడతానే నడవాలి తప్ప పళ్ళు కొరికి పటపట్లాడిచి అస్సలు ఓడిపోవడానికి వీల్లేదు కదా. వస్తాయి ఆనికి వస్తాయి, కంగారు పడక. ఆనికి లాంటివి చాలా ఉన్నాయి, ఆని ముత్యాలు. మన దొంగ పోరాటం మందే. అందుకన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈసారా 6వ అధ్యాయం చదవండి వీరులారా, విశ్వాస వీరులారా, మంచి పోరాట యోధులారా, చదవండి. చెప్పి ఇందాకేదో 6వ అధ్యాయం అన్నారు, చదవండి. 10వ వచనం నుండి చదవండి, పోనీ తప్పే ఉంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై, ఇందాక కృపను బట్టి అన్నాడు. ఇందాకేమన్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసు నందున్న కృపచేత మన బలం ఏంటనుకుంటున్నారండి? మన బలం ఏంటండి? నా 2 కాళ్ళు పోయినా, మా ఆవిడికి నడుము పోయినా, మీ కాళ్ళు చేతులు ఇరిగిపోయినా మన బలం ఏంటి? మన బలం శరీర సంబంధమైన బలం కాదండి బాబు. పౌలు ఏమన్నాడో తెలుసా? ఏమండి బాబు, అది పట్టేసుకొని ఎన్ని పాటలు రాశాడు మహానుభావుడు యేసన్న గారు. యేసన్న గారి ప్రతి పాటలో కృప లేనిదే పాట లేదు. దేవుని స్తోత్రం. కృప అనే పదము లేనిదే పాట లేదు. ఎందుకంటే పౌలు గారిలో ఒకటి పట్టేసుకున్నాడు ఆయన మహానుభావుడు. అదేంటంటే నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు, దై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ అన్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, ఇక్కడ ఎంత బాగా రాశాడో చూడండి. కృపచేత బలవంతులు కావాలి మనం. మన బలమే ఆయన కృప, ఆయన కృపే మన బలం అండి. తర్వాత ఏమన్నాడు చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. మన బలమే ఆయన. మన బలం ఎవరు? నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. ఎంత మంచి పాట. మన బలం ఎవరు? ఆయనే. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పారాడైతే మతాన్మాదులతో కాదు. ఎలా చూడండి బిడ్డలారా, మనం పోరాడునది మతోన్మాదులతో కాదు. పాపం వాళ్ళకేం తెలియదండి. వాళ్ళని ఎవరు ఉసిగొలిపి వదిలారండి సమాజం మీదకి. అర్థమవుతుందా? వాళ్ళని ఎవరో అనేదానికంటే వాళ్ళని మతం ఉసిగొలిపి పంపింది. వాళ్ళని ఏం ఉసిగొలిపి పంపింది చెప్పండి? మతం. ఆల్రెడీ అన్న చెప్పాడు కదా, మతం ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. అందుకనే మీరు మనుషులారా ప్రతి మనిషిని మనిషిగానే చూడండి, మనిషిలో మతాన్ని చూడకండి. యేసును చంపింది ఆనాటి యూదా మతమే. కాబట్టి ఈరోజు మతోన్మాదులు అంటే వాళ్ళను ఉసిగొలిపింది ఎవరు? మతం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మతం ఏం చేస్తుందని చెప్పుకున్నాం మనం, మనిషిని చంపేస్తుంది. మతోన్మాదముతో ఉసిగొల్పబడ్డ ప్రతివాడు ఏం చేస్తాడు? మనిషిని చంపేస్తాడు. కాబట్టి మనం పోరాడేది మతోన్మాదులతో కాదు. ఉసిగొల్పిన శక్తి ఒకటి ఉంది దీని వెనకాల. దీని వెనకేముంది? ఒక కనిపించని శక్తి ఉంది. వాడు వచ్చి చంపుతున్నప్పుడు
నువ్వు ఆనమంటే నువ్వు వనేస్తే, నిన్ను నరికేస్తానంటే నువ్వు వనేస్తే నీ విశ్వాసం ఎక్కడా? నువ్వు గెలిచి సచ్చింది అక్కడ. నువ్వు వెడితే ఎట్టించుకుంటే నీ విశ్వాసం ఎక్కడ? నువ్వు గెలిచి చచ్చింది అక్కడ. అందుకంటున్నాడు చూడండి ఏమన్నాడు అక్కడ, మనము పోరాడునది చూడండి శరీరులతో కాదు కానీ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అన్నాడు. లోకాన్ని ఏలే అధికారులు అంటే నీ పోరాటం లోకాధికారంతో నీ పోరాటం. బాగా వినాలి మీరు. దేంతో నీ పోరాటం? లోక అధికారంతో నీ పోరాటం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. లోక అధికారం గెలిచిందా? యేసుక్రీస్తు గెలిచాడా? ఆనాటి ప్రభుత్వం, రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలించేది. ప్రపంచాన్ని పరిపాలించే ప్రభుత్వ అధికారం గెలిచిందా? యేసు ప్రభు సమాధిని గెలిచాడా? చెప్పండి. అంటే నీ క్రీస్తులో ఉన్న నీ విశ్వాసం చెప్పండి, లోకంలో చట్టాలు, అధికారాలు, అధికారుల కంటే కూడా గొప్పదే. అది ఎప్పుడవుతుందో తెలుసా? నీవు ఆ విశ్వాస నియమానికి కట్టుబడి ఉన్నప్పుడు. ఎప్పటి వరకు కట్టుబడి ఉండాలి? నీ శరీరం మొక్కలైపోయినా కూడా కట్టుబడి ఉండాలి. ఏమైపోయినా కూడా నీ శరీరం మొక్కలు తునకలైపోయినా కూడా ఏముండాలి? నీ విశ్వాస నియమానికి కట్టుబడి ఉండాలి. చూడండి, జవాన్లు ఒక మిజైల్ కానివ్వండి, లేదంటే ఒక AK-47లో నుంచి రిలీజ్ అయిన బుల్లెట్ కానివ్వండి తగిలితే శరీరం 70-80 ముక్కలైపోతాయి. అయిపోతాడు కానీ ఏమండి తన నియమానికి వెనుదిరగడు జవాన్. మనం కూడా ప్రియులరా ఒక లోక సంబంధమైన, శరీర సంబంధమైన యుద్ధంలోనే తునకలైపోతున్నాడు కానీ తన నియమానికి కట్టుబడి వెనుకకు తిరగట్లేదు. మనం కూడా అది విశ్వాస సంబంధమైన పోరాటం, యుద్ధం కనుక ఆ విశ్వాస సంబంధమైన యుద్ధం అనేది లోక సంబంధమైన యుద్ధం కంటే చాలా గొప్పది. ఎందుకు గొప్పదంటే, ఒకవేళ ఈ లోక సంబంధమైన జవాన్ ఈ లోకంలో మరణిస్తాడేమో కానీ అక్కడ ఏమన్నాడు తెలుసా? నువ్వు మరణించిన వెంటనే ప్రమోషన్. మనకు ట్యాగ్ ఇక్కడ ఏమీ లేదు. వీర మరణం, జవాన్ వీర మరణం అని చెప్పుకుంటారు అంతే. లేదంటే ఆయనకు ఒక స్తూపం పెడతారు అంతే. లేదంటే గుర్తు చేసుకుంటారు అంతే. ఆయన పేరట వాళ్ళ ఆవిడకు ఉద్యోగం ఇస్తారో, లేకపోతే కొన్ని ఏమైనా వాటిని ఏమంటారు, గోల్డ్ మెడల్సో, లేదంటే తగిలించుకునే ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, బ్యాడ్జెస్ ఇస్తారు అంతే. కానీ విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో మనం గెలిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? భయంకరమైన బ్యాడ్జ్ ఇచ్చేస్తాడు నీకు. ఇక ఆ బ్యాడ్జ్ ఏంటి? ఇందాక చదువుకున్నాం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును పట్టు. ఏంటది? రౌండ్ రోల్. అప్పుడప్పుడు చూడండి, పద్మభూషణ్ ఏమంటే రాష్ట్రపతి గారు ఇలా చేతుల మీదుగా ఇస్తూ ఉన్నప్పుడు ఒకటి ఇక్కడ తగిలిచ్చి, ఒకటి ఏమో చేతికిచ్చి, ఒక రౌండ్ చుట్ట చేతికిచ్చి ఏమని ఇచ్చి పంపుతున్నప్పుడు ఓ మహానందం, పద్మవిభూషణ్ అంటుంటే నీకేమవుతుందో తెలుసా? ఏమండి పదే అది చూపిస్తూ ఉంటారు. ఏదో యేసు ప్రభు వచ్చినట్టు వెంటనే ప్రవీణ్ అన్న ఆయన వైపుకి తిరిగి వాళ్ళిద్దరు చెట్టపట్టాలు వేసుకొని పరలోకానికి వెళ్ళిపోయినట్టు చూపిస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసేది. ఆ సావు నాకెందుకు రాలేదు ప్రభా అని. ఎందుకు తెలుసా? పట్ట ఆయన చేతికి ఎత్తున్నారు. ఏం పట్టది? ఇందులో మనం పోరాడి గెలిస్తే అక్కడే రాశాడు. టక చదివేండి, ప్రార్థన చేసుకుందాం, టైం లేదు. ధరించుకొనుడి. ఏంటి ధరించుకోవాలి? ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందును దురాత్మ సమూలతో పోరాడుచున్నాను. అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారిని నిలుచుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించుకొని. సర్వాంగ కవచం అట. ఏ కవచం ఇది అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ఇది? అదేంటండి అలాగున్నారు? నడి నెత్తి నుండి అరికాలు వరకు. చదువుదామండి. అవి ఎలాగంటే చెప్తున్నాడు చూడండి. ఎలా అనగా మీ నడుమునకు ఇది కట్టుకోండి. ఇంక సయాటికి రాదు మీకు. దేవుని స్తోత్రం చెబుతాం గట్టిగా. నడుము బెల్ట్ తీసేయండి మీరు. ఆ నల్ల బెల్ట్ తీసేయండి. ఏం కట్టుకోవాలి? సత్యమను దట్టిని. తర్వాత నీతి అను. ఏమన్నా కంటికి కనపడేయా? అదేంటండి అలాగ ఉన్నారు అంటే మన ఆయుధాలు కూడా పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును ఉన్నాయి. చెప్పులు ఉన్నాయి మీకు? చెప్పులు ఉన్నాయా? అదేంటండి అలాగున్నారు? ఉన్నాయా? బూట్లు ఉన్నాయా? డిఎంఎస్ చూసి తెలుసా మీకు? లేవా? గుడికే పరిమితమైన వాళ్ళకి ఉండవు. అందుకే అన్నాడు సువార్త ప్రకటించు వారి పాదములు. ఎందుకని? ఆ బూట్లు వాళ్ళకే ఇస్తాడు ఆయన. ఏ బూట్లు? ఈ బూట్లు. ఏ బూట్లు? చదువు బాబు. ఆ బూట్లా మళ్ళీ సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోళ్ళు తొడుక్కుని నిలబడండి. ఇవన్నీ గాక ఓ ఓ ఓ ఓ ఏంటిది? కత్తిరా నాయన, కత్తే. కత్తులున్నాయా? అదేటమ్మలాగా ఉన్నారు? కత్తులున్నాయా? మీ చేతుల్లో కత్తులున్నాయా? ఏది? ఏం కత్తి? ఈ కత్తి గురించి నేను మాట్లాడట్లా. వాక్యం అనే ఖడ్గం గురించి నేను మాట్లాడట్లా. ఇప్పుడు ఇక్కడేమన్నాడు? కనిపించని కత్తి. ఏటిది? చదవండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసమును డాలు పట్టుకొనుడి. మై కింగ్, నువ్వు చంపినా నన్ను చంపగలవు కానీ నా విశ్వాసాన్ని చంపలేవు. నన్ను మార్చొచ్చు, నా స్థానంలో మరొక ప్రవీణ్ పగడాలని పెట్టొచ్చు, నా బుల్లెట్ మార్చొచ్చు, నా బుల్లెట్ ప్లేస్లో మరొక బుల్లెట్ పెట్టచ్చు, నన్ను చంపేసి ముద్ద కింద చేసి నన్ను గోనె సంచిలో కుక్కొచ్చు, కానీ నా విశ్వాసాన్ని చంపలేవు, మార్చలేవు. అర్థమైందా? అందుకే చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము చూడండి అక్కడ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకుగా ఉండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముగా మాటలాడుటకై ఏమన్నాడు? వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకుగా ఉండడు. ఇంకా క్షేమ సమాచారాలు చాలా ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తానులే, మళ్ళీ ఉత్తరం రాస్తే అని చెప్పేసి విషయాన్ని చెప్పేశాడు అపోస్తులుడైన పౌలు. ఇంతవరకు కొంచెమే తెలుసుకున్నాం మనం. అదేంటంటే క్రీస్తు యేసు సైనికులం మనం. మన పోరాటం విశ్వాస సంబంధమైనది, అంటే కనిపించనిది. మన యుద్ధాయుధాలు కూడా కనిపించినవి. మన విశ్వాస సంబంధమైన పోరాటం భూలోకములో ఉన్న దేన్నైనా పడగొట్టి చెరపట్టి ఈడ్చు
ఈడ్చుకొచ్చి యేసు పాదాల దగ్గర పడేసే అంత శక్తివంతమైనది విశ్వాస సంబంధమైన పోరాటం. మరి ఈ శక్తి, ఏ శక్తి? ఎలాంటి దాన్నైనా, విశ్వాస సంబంధమైన పోరాటం సూత్రం మళ్ళీ చెప్పనా, ఎలాంటి దుర్గమునైనా, అధికారమునైనా, మళ్ళీ చెప్తున్నాను, అధికారులనైనా, చట్టాన్నైనా, ఎలాంటి వితర్కమునైనా, ఎలాంటి బలము గలదాన్నైనా, విశ్వాస సంబంధమైన శక్తి అంత గొప్పది చెప్తున్నాను. దాన్ని కొట్టి, పడగొట్టి, చెరపట్టి, కట్టేసి ఈ విశ్వాస వీరుడు ఏం చేస్తాడట? యేసు పాదాల దగ్గరకు తీసుకొచ్చి దాన్ని పడేస్తాడట. మీరు ఎప్పుడైనా పడేశారు అలాగా? అమ్మా, దేనన్నా అలాగా పడగొట్టి కట్టేసి ఏడ్చుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు? ఎప్పుడైనా పడేశారా? ఎప్పుడైనా పడేశారా? సింపుల్గా ఫస్ట్ పాయింట్ హింట్ ఇచ్చి ముగించేస్తాం. మీ శరీరాన్ని మీరు ఏలుతున్నారా? శరీరం మిమ్మల్ని ఏలుతుందా? ఏటమ్మా? శరీరం మిమ్మల్ని ఏలుతుందా? అంతేనా? అదేటమ్మా? నేను చిన్న ప్రశ్న వేశాను. మీ శరీరాన్ని మీరు ఏలుతున్నారా? శరీరం మిమ్మల్ని ఏలుతుందా? మళ్ళీ ఒక మాట, శరీరం చెప్పినట్టు మీరు వింటున్నారా? మీరు చెప్పినట్టు మీ శరీరం వింటుందా? మనం యుద్ధమేనా చేస్తున్నాం? యుద్ధం ఎవరితో చేస్తాం? శత్రువుతో. యుద్ధం ఎవరితో చేస్తాం? శత్రువుతో కదా, రైట్. మనది ఏ యుద్ధం? కనిపించని యుద్ధం. ఇంతకీ మన శత్రువు ఎక్కడో లేడు, మనల్ని ఆనుకొని ఉన్నాడు. తమ్ముడు ఇలా లేగు, నా శత్రువు ఏం చేశాడు? నన్ను ఆనుకొనే ఉన్నాడు. పాకిస్తాన్ ఎక్కడుంది? ఆనుకొని ఉంది. శత్రువు ఎక్కడున్నాడు? పక్కలోనే ఉన్నాడండి బాబు. మీకు ఒక విషయం చెప్పనా? కూర్చోనన్న థ్యాంక్. మీ శత్రువు మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉన్నాడు, ఆనుకొని కాదు, కరుచుకొని ఉన్నాడు. ఏడబెడతాడా? ఈవిడాడు చెడ్డ మాటలు పలుకురాదు, చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. వట్టి మాటలు కట్టి పెట్టబోయి, గట్టి మేల్ తల పెట్టబోయి, ఇవన్నీ ఇలా చెప్తూ చిన్నప్పుడు మాకు చెప్పారు. తన శరీరమే ఏటమ్మా? నీ శరీరం అదేటండి? యుద్ధం ఎవరితో? మతోన్మాదితో కాదు. ముందు నీ శరీరాన్ని గెలువు. శరీరాన్ని పడగొట్టావా? కట్టేసావా? తాడు కట్టావా? లాక్కొచ్చావా? ప్రభు దగ్గరికి లాక్కొచ్చావా? దాన్ని ఎన్ని గీడితే వెళ్ళిపోతున్నావు నువ్వు. రా సినిమాకు పోదాం అంటే వెళ్ళిపోతావు, రా బాండీ సభ దగ్గరికి అంటే వెళ్ళిపోతున్నావు లేదా? అది ఎక్కడికి రమ్మంటే అబ్బాయి చెవులీలు బాగలేవప్ప బాపా ఇచ్చేసి పాతయి కొత్తవి వచ్చినాయట. బంగారం కూడా రేటు తగ్గిందంట. గాడి కింద పడి గిలగిల కొట్టుకున్నా సరే నువ్వేమన్నా చావు, బంగారం తగ్గిందంట, పోవాలి తేవాలి. ఎక్కడికి తీసుకెళ్ళింది ఇది? చెవు తీసుకెళ్ళిపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళి? ఆనికి మాట్లాడుకుందాం, వందనాలు. ఆనికలా మాట్లాడుకుందాం సాయంత్రం. అర్థమైందా? యుద్ధం సాయంత్రం యుద్ధం మాట్లాడుకుందాం. యుద్ధంలో ఎంతమంది గెలుస్తున్నారో ఓడిపోతున్నారో సాయంత్రం మాట్లాడుకుందాం. తమ్ముళ్ళు అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా యుద్ధం విశ్వాస సంబంధమైనది. తిమోతికి చెప్తున్నాడు, ఇది అల్లాటప్ప జీవితం కాదు నాయన. ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే చావాలి. క్రీస్తు యేసునందు మంచి సైనికుడు వలె నీవు ఉండాలి. జట్టి అయిన వాడు నియమం ప్రకారం నియమం పెట్టుకుని ఎలా పోరాటం చేస్తాడో నీ జీవితంలో కూడా ఒక నియమం ఉండాలి. ఎదుటివాడు నీ ప్రసంగం విని కాదు మారాల్సింది, నీ బ్రతుకును చూసి మారాలి. పౌలు
ఎంత ఉన్నతంగా తన కుమారుడికి ఉత్తరాన్ని రాశాడు. 4వ అధ్యాయంలో చెప్తాడు, నీ మాటలో మాదిరితను, నీ చూపులో మాదిరితను, నీ ప్రవర్తనలో మాదిరితను, నీ విశ్వాసంలో మాదిరితను, ఇదిగో విశ్వాసులైన వారికి మరీ ముఖ్యంగా నువ్వు మాదిరిగా ఉండాలంటున్నాడు. దయగలిగిన ఆయన. ముందు మేము ఆ శరీరాన్ని గెలిచామా అనేది ప్రశ్న. ప్రతిదినము ప్రతి క్షణం ఈ యుద్ధంలో మేము ఓడిపోతానే ఉన్నాం. మా విశ్వాసాన్ని మా శరీరమైన మా శత్రువుకి ప్రతి క్షణం తాకట్టు పెడతా ఉన్నాం. మా శరీరమైన శత్రువు విషయంలో ప్రతి క్షణం వాడితో మేము కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం నాయనా. ప్రతి క్షణం వాడికి మేము రాజీ పడిపోతూ ఉన్నాం. ప్రతి క్షణం రాజీ పడిపోతూ ఉన్నాం. వాడు చెప్పిందే చివరికి గెలుస్తుంది. మా యుద్ధం శరీరంతో కాదు, శరీర సంబంధులతో కాదు, కానీ బలమైన విశ్వాస వీరులమైన మేము బలహీనమైన శరీరానికి మా విశ్వాసాన్ని తాకట్టు పెడుతున్నాము నాయనా. దేవా, మరిన్ని విషయాలు సాయంత్రం మేము నేర్చుకోవడానికి మమ్మల్ని నేత్రాలు తెరవండి. చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించి ఆధ్యాత్మిక పరిపక్వతలో నిన్ను గెలిపించే స్థితికి, మా విశ్వాసాన్ని గెలిపించే స్థితికి, మా విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో జార విడుచుకొనకుండగా కడ వరకు దాన్ని చక్కగా చేపట్టి నిత్య జీవమును చేపట్టడానికి అనుకువగా మా బ్రతుకులు మలచండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.